హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మన ఛానల్లో ఇంకొక చిన్న కుకింగ్ వీడియో లాంటివి చేయబోతాం. చల్లగా వర్షం పడుతుంది బయట, ఏదైనా వేడిగా తినాలని ఒక ఎగ్ రోల్ అయితే చేయబోతున్నాము. సో దానికి ఒక ఎగ్, చపాతీ పిండి, మసాలాలు అన్నీ రెడీగా ఉన్నాయి. రేపు అది చేసి చూపిస్తాను చూడండి. సో మన ఎగ్ రోల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఎగ్, చపాతీ, కొంచెం మసాలా, ఎగ్ బీట్లోకి మిక్స్ చేయడానికి. సో ఇప్పుడు మనము ఎగ్ బీట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. దీంట్లోకి కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ చపాతీ రోల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీన్ని మంచి ఫ్లాట్ చపాతీలా చేసుకుందాం. ఎంత సన్నగా చేసుకుంటే మనకు ఎగ్ టేస్ట్ అనేది అంత బాగా తెలుస్తుంది. ఎగ్ లేయర్ లోపల వస్తుంది కాబట్టి. నా ఎగ్ రోల్ కావాల్సిన చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ బీట్ కూడా రెడీ ఉంది. స్టవ్ మీద ప్యాన్ కూడా వేడి అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం, లైట్గా మనకు చపాతీ ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు మనం చపాతీని ప్యాన్ మీదకి వేసుకుందాం. 2 సైడ్స్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి డార్క్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ చపాతీ ఎగ్ రోల్కి ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు కాబట్టి ఎమ్మటే మనం ఫ్లిప్ చేసుకుందాము. పెట్టిన 10-15 సెకండ్స్ లోపు. ఇంకొక సైడ్ కూడా లైట్గా ఆయిల్ వేసుకుందాం. దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకుందాం. సెకండ్ సైడ్ కూడా ఆయిల్ వేసుకుందాం. రైట్. ఇప్పుడు ఈ చపాతీని ఒకసారి మనం ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం లైట్గా బర్న్ అయిపోయింది కాబట్టి దీంట్లోకి మనం ఎగ్ బీట్ అనేది పైనుంచి లేయర్ లాగా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం బాగా. రైట్, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. సింపుల్, క్విక్ అండ్ ఈజీ రెసిపీ. స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. బట్ చపాతీ పిండి రెడీ ఉంటే ఈజీ అవుతుంది, లేకపోతే చపాతీ చేసుకోవాల్సి ఉంటుంది. లైట్గా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఒక 10 సెకండ్స్ తర్వాత దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయింది. మనం ఇప్పుడు దీన్ని ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం. అంతే. ఇప్పుడు చపాతీ కూడా ఎక్కువ కాలలేదు కాబట్టి మనకు ఎగ్ రోల్ అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఎగ్ బాయిల్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు చపాతీ సెకండ్ సైడ్ చపాతీ కొంచెం బాయిల్ అవ్వగానే దీన్ని రోల్ చేసుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి మనం స్పైసీనెస్ కోసం కొంచెం ఎక్స్ట్రా మసాలా యాడ్ చేసుకుందాం ఎగ్ పైన నుంచి. ఇప్పుడు మన రోల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాన్ మీద మనము రోల్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం 2 పీసెస్ కింద కట్ చేసుకుందాం. రైట్, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని ఇప్పుడు 2 పీసెస్కి కట్ చేసుకుందాం. మన ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెసిపీని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందనే చెప్తాను. ఎగ్ రోల్ ఇది వేడిగా మసాలా వేసుకొని చేస్తే చాలా బాగుంది టేస్ట్. దీంట్లో ఆనియన్స్ కానీ వేరే ఏదైనా పన్నీర్ మసాలా, చికెన్ మసాలా, టిక్కా మసాలా అట్లాంటివి ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకొని రోల్లా చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అప్పటి వరకు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసిన ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్పటి వరకు ఇక్కడ ఉన్న వీడియోలు చూడండి. బాయ్.